నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ములుగు జిల్లా మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. పవిత్రమైన జంపన్న వాగులో స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కన్నెపల్లి నుండి సారలమ్మను ఆదివాసుల సాంప్రదాయాలతో పూజారులు తీసుకొచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ మేడారం నుంచి అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆసియా ఖండంలో అతి పెద్ద జాతర చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం మేడారం జాతరలో ఉన్న మేడారం జాతర చూసినట్లయితే భక్తులు మాత్రం విశేషంగా వస్తున్న పరిస్థితి. దాదాపు లక్షల మంది భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకుని వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం జంపన్న వాగులో ఉన్న జంపన్న వాగు చూసినట్లయితే భక్తులు మాత్రం విశేషంగా వచ్చి తల్లి స్నానానికి గట్టల దగ్గరకు వచ్చి స్నానం చేస్తున్న పరిస్థితి. దాదాపు లక్షల మంది మహిళలు, వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానీ అధిక సంఖ్యలో వచ్చి స్నానాలను అనుసరించి తర్వాతకి దర్శించుకునేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇక్కడికి చూడవచ్చు మనం. భక్తులు మాత్రం విశేషంగా ఇక్కడ పూజ చేస్తున్న పరిస్థితి. భక్తులు కూడా కొబ్బరికాయలు కొట్టి తన కోరికలను నెరవేర్చుకునేందుకు కూడా విశేషంగా వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు. దృశ్యాల్లో మాత్రం స్నానాలు గట్టలతో మాత్రం అధిక సంఖ్యలో మాత్రం భక్తులు మాత్రం విశేషంగా వస్తారు. 3 లక్షల మంది దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటుగా అనేక తెలుగు రాష్ట్రాలతో పాటుగా అనేక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మాత్రం విశేషంగా ఎక్కువ సంఖ్యలో వస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇక్కడ చాలా మంది కూడా స్నానాల గట్టలకు వచ్చి స్నానం చేసుకొని దర్శించుకునేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు భక్తున్నారు, వాళ్ళని అడిగి చూద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆసిఫాబాద్ జిల్లా ఆదిలాబాద్ తాలూకా, మాది రెబ్బెన మండలము. నేను సమ్మక్క సారక భక్తుని, ఇక్కడిదే సమ్మక్క సారక. నా పేరు తుకారాం స్వామి. ఎట్లా అనిపిస్తుంది వచ్చినట్టు? ఎట్లా అనిపిస్తుంది? తుకారాం స్వామి నా పేరు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు? ఇక్కడికి వస్తేనే నాకు సమ్మక్క వచ్చి గాజులు ఎందుకు పెట్టుకున్నా. సమ్మక్క వచ్చే గాజులు పెట్టుకొని మళ్ళీ చీర కట్టుకుంటా. అన్నీ నా అవతారం అంటే అమ్మవారి అవతారమే. అక్కడ మాది రెబ్బెన మండలం లక్ష్మీపూర్లో గద్దెలు ఉన్నాయి. ఇట్లా కూడా భక్తులు వస్తుంటారు. అక్కడ కూడా సౌకర్యం గురించి మళ్ళీ వచ్చే భక్తులకు ఎప్పటికీ కూడా సౌకర్యం జరుగుతుంది. అక్కడ సౌకర్యం అంటే ఏంది? భక్తులకు అనుకున్న కోరికలు ఇక్కడ నెరవేరుతాయా? అన్ని కోరుకు నెరవేరితేనే జనం ఎంత వస్తాలో ఇట్లనే వస్తారు అమ్మవారి లెక్కల. ఇట్లా వస్తారు అంటే ఏంది? ఇట్లా వస్తారు అమ్మవారి లెక్కల భక్తులు వస్తారు అమ్మవారి లెక్కల. అక్కడ కూడా రోజు కోళ్ళు, మేకలు లక్ష్మీపూర్లో ఇదే అమ్మవారు. ఇక్కడ సమ్మక్కే అక్కడ కూడా నిలుస్తుంటుంది. అక్కడ కూడా భక్తులు కూడా సహకరిస్తాను. అక్కడ కూడా భక్తులు అనుకున్నట్టు జరుగుతుంది. ఇక్కడి నుంచి సమ్మక్క నేను కన్నెపల్లి నుంచి వెళ్తా. రేపు చిలుకల గట్టు నుంచి ఎక్కడి నుంచి రావాలి నేను? మేమే భక్తులు. మేము భక్తులు ఏంది ఎట్లా వస్తాం? అమ్మవారు ఎట్లా వస్తుంది? నిన్న నైట్లో బయలుదేరిన కన్నెపల్లి నైట్లో పోయి వచ్చిన, మళ్ళీ సాయంత్రం కూడా కన్నెపల్లి పోయి వస్తుంటాను. నేను ఎప్పటి వరకు ఉంటారు మీరు? ఎప్పటి వరకు ఉంటారు? రేపు మళ్ళా నేను ఇవాళ బుధవారం రేపు గురువారం ఆ 2 రోజులు ఉండి మళ్ళా మా ఊరికి బయలుదేరుతాను నేను. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మాది వరంగల్ డిస్టిక్ అండి. మాది జనగాం డిస్టిక్ అండి, కొడకల్ల మండలం మాది. అమ్మవారు దర్శించుకుని చాలా అదవుతుంది. అది పూర్వకాల నుంచి నమ్మకం అండి. మరి అక్కడ అంటే ఇవాళ కాదు, ఒక 50 ఏళ్ళ చరిత్ర అమ్మది. అక్కడ నుంచి సుతా మాకు ఆ నమ్మకంతోనే వస్తుంది. అందరూ చాలా వరకు అయితే చాలా మాకు అన్ని విధాల సహకారం. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడికి వచ్చారు? మస్తు చేస్తామండి. 40 ఏళ్ళు సమ్మక్క రాండవ మాది. వరంగల్ జిల్లా మాది, మహబూబాద్ జిల్లా మాది, దంతలపల్లి మండలం. మా విలేజ్ పెద్ద ముప్పారం. సమ్మక్క అంటే మాకు పెద్ద ఫేమస్. 4 రోజుల పండుగ ఇది. అందరూ చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి, తల్లి చల్లగా ఉండాలి. మీరు ఇక్కడ ఏం కోరికలు తీసుకుని వచ్చారు? మేము అన్ని కోరికలు కోరుకున్నాం. అన్ని కోరికలు మాకు చెల్లిస్తాం తల్లి. ఒక్క కోరిక కాదు, అన్ని కోరుకున్నాం. కింటాల కొద్దిగా బంగారం ఇస్తాం. మేము ఇక్కడికి వచ్చి అన్ని కోరికలు ఇస్తుంది. ఒక్కటి కాదు, ప్రతి ఒక్క కోరిక ఇస్తుంది ఆమె. ఎన్ని రోజులు ఉంటారు? ఎంతమంది వచ్చారు ఇక్కడికి? మేము 20 మంది వచ్చినాం. 4 రోజులు ఉంటాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. మా లక్ష్మీపూర్ సార్, రెబ్బెన మండల్, కొమరంభీం డిస్టిక్. ఇక్కడ వచ్చిన నుంచి చాలా మంచిగా అనిపిస్తాం సార్. లక్ష్మీపురం సార్, ఆసిఫాబాద్ డిస్టిక్. 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం, మంచిగా ఉన్నాం సార్.
అది కుమ్రంభీం డిస్టిక్ రెబ్బెన మండలం అండి, లక్ష్మీపూరు మా గ్రామం నుంచి. నేను నైట్ వెళ్ళాము అండి, మేము నిన్న నైట్ వచ్చేసినాము. జంపన్న వాగు దగ్గర స్నానాల దగ్గర మాకు చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము ఇట్లా. సమ్మక్క సారక్క అంటే ఎంత ఇష్టం మీకు? ఇష్టమే. ఎందుకని మాకు అనుకున్న పనులు చేస్తాను, అందరూ మంచిగా ఉంచుతాను, చల్లగా ఉంచుతాను, మంచిగా ఉంటేనే వచ్చేది. ఎంతమంది వచ్చారు మీరు? మేమా 40 మంది వచ్చినాం. మరి ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, కానీ మేము నల్లలు అటు లేవు, దూరంగా బోరింగ్ కాడికి పోయి తీసుకొచ్చుకోవాలా. ఆడవాళ్ళకి సౌకర్యాలు మంచిగా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. మాది తొర్రూరు మండలం, తొర్రూరు గ్రామము, మహబూబాబాద్ జిల్లా. ఈ గత 3 ఏళ్ల నుంచి వస్తున్నాం సార్. మంచిగా ఉంటుంది సార్. మనం అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. మనం అనుకున్నవన్నీ ఏమనుకుంటాయో నెరవేరుతున్నాయి. మా ప్రజలందరూ, మా తొర్రూరు వాళ్ళు అందరూ వస్తారు సార్. మా కాడ జంగాలు వాళ్ళందరూ ఉన్నారు, ఎస్సీలు ఎస్టీలు అందరూ అన్ని కులాల వాళ్ళు వస్తారు సార్. మాకు మంచిగా జరుగుతుంది సార్. నిజంగా బాగుంది సార్. ఎట్లా అనిపిస్తుంది? మంచిగానే ఉన్నది సార్. మంచిగానే ఉన్నది. మంచిగానే ఉంది. ఎంతమంది వచ్చారు? ఎప్పుడు వచ్చారు? మేము ఒక 20 మంది దాకా వచ్చినాం సార్. మంచిగానే ఉంది, అంత సలవత్ మంచిగానే ఉంది. అనుకున్న కోరికలు నిలవేరుతున్నాయి, అంత బాగానే ఉంది. తొర్రూరు మాది. అంటే ఇక్కడ సమ్మక్క సారక్క జాతర అనేది ఎప్పటి నుంచో పురాణాలు వస్తుంది కదా, మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఏర్పాటు ఎట్లున్నాయి? మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి? మంచిగానే ఉంది, మంచిగానే ఉంది, మంచిగానే ఉంది. ఇబ్బంది ఏం లేదు, బరాబరి మంచిగా చేసిన సౌకర్యం కూడా బాగుంది సార్. చాలా ఇప్పుడు 50-40 ఏళ్ళ కాంచి మేము డైరెక్ట్ వస్తాను సమ్మక్క సారక్కను దర్శించుకొని మేము బరాబరి మంచిగా పోయిస్తాం. కానీ కొద్దిగా దందాగిరిలు వాళ్ళంతా గుడిసెల కోసం కొద్దిగా లంచాలు వసూలు చేసుడు బాగా ఇదిగా నడుస్తారు సార్. అక్కడ పక్కన ఇన్నలేదు ₹1 కూడా, కానీ బోకర్ కానీ అంత డబ్బులు వసూలు చేసుడు పెద్దది వసూలు చేస్తారు. 1000 అడుగుతారు. ఇంత గుడిసెకు 2000 3000 డేరలు కట్టి మేము మా సెక్కలు మేము గుడి చేసుకొని పోయేది మంచిగా సంతోషంగా. ఈసారి అట్టున్నది ఈ 2 ఏళ్ల కంచే మరి ఇబ్బంది ఉన్నది. మేము ఆ ఖర్చుల కానీ తెచ్చుకోవచ్చు, ఈ ఖర్చుల కానీ డబ్బు తెచ్చుకుంటే గుడిసెలకే అయితేనే మరి మా ఖర్చు ఎట్టు వెళ్ళాలి? ఏ రోజు అడగలేదు, ఇట్లా గుడిసెలు వేసుకున్న టెర్రలు వేసుకున్న డబ్బులు కావాలని ఏ రోజు అడగలేదు. ఈసారి ఇలా పెడితే మేము తెచ్చుకునే కొంచెం ఖర్చులా తెచ్చుకుంటాం కదా, ఎలా తీసుకోము. గుడిసెలేదని ఆడని ఈడని అన్నిటికీ డబ్బులే అడుగుతారు. వాటర్కు చాలా ఇబ్బంది అయిపోతుంది చాలా. కానీ అనుకున్నది అయితే అనుకున్నట్టు ఇస్తుంది తల్లి, మాత్రం చాలా మంచిగా ఇస్తుంది. మొత్తం చూసినట్టయితే సమ్మక్క సారలమ్మ జాతర అనేది అత్యంత వైభవంగా పండగ అని చెప్పి ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి తెలిసింది. దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా ఈ జాతర కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులు మాత్రం వేలాది మంది, లక్షల మంది కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ జంపన్న వాగు దగ్గర మాత్రం విశేషంగా మాత్రం భక్తులు స్నానాలు చేసుకొని అమ్మవారిని దర్శించేందుకు కూడా చాలామంది కూడా భక్తులు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి మాత్రం భక్తులు మాత్రం విశేషంగా ఎక్కువ సంఖ్యలో భక్తులు మాత్రం విశేషంగా వస్తున్న పరిస్థితి వస్తుంది. మొత్తానికైతే ఇక్కడ గతంలో చూసినట్టయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ప్రతిదానికి డబ్బులు విషయంలో మాత్రం ఎక్కువగా ఇక్కడ వెచ్చిస్తున్నారు అని కొంచెం భక్తులు మాత్రం వాపోతున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు ఈ మేడారం జాతర అనేది మాత్రం ఈ 4 రోజుల పాటు జరిగే ఈ మేడారం జాతర మాత్రం అత్యంత వైభవంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భక్తులు మాత్రం అశేషంగా ఇక్కడ విచ్చేసి తమ కోరికలను నెరవేర్చుకుని కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవింద్, 4 Sides TV, మేడారం జాతర నుంచి.